మా సై న్యూస్ తరపున అందరికీ క్షణార్థులు. కుషాయిగూడలో బీఎస్ నర్సింగ్ విద్యార్థుల ఆవేదన, సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆరోపణలు. కాపురం మున్సిపాలిటీ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న బీఎస్ నర్సింగ్ సంస్థపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024, 25, 26 సంవత్సరాల్లో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పటి వరకు సర్టిఫికెట్లు అందలేదని ఆరోపిస్తున్నారు. దీంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు. అంతేకాకుండా హాల్ టికెట్ కోసం ప్రతి సంవత్సరం 15,000 చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కోటాలో సీట్లు పొందినప్పటికీ తగిన ప్రయోజనాలు అందడం లేదని, ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు కూడా సకాలంలో అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం ప్రవర్తనపై కూడా విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్లి తమకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ బందోబస్తు కోరడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయాలపై విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఏ సమస్య మీద ఇక్కడ పోరాడుతారు? ఇక్కడ మేము వచ్చిందంటే మెయిన్ గా దేవస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ మేము 2 రోజుల నుంచి ఉన్నాము. ఇక్కడ మాకైతే ఇష్యూ సాల్వ్ కావట్లేదు. మెయిన్ గా మేము వచ్చిన పర్పస్ ఏంటంటే కాలేజ్ లో మొత్తం ఫ్రాడ్ జరుగుతా ఉంది, స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతా ఉంది. ఇది గత 3-4 సంవత్సరాలుగా రెగ్యులర్ గా జరుగుతా ఉంది. ఈ రోజు మీడియా దృష్టికి వచ్చినాము. ఎన్నో రోజులు మేము ఫైట్ చేస్తా ఉంటే కూడా ప్రజల దృష్టికి పోలేదు, ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్ కేటాయించిన ఫీజుల కంటే వీళ్ళు ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారు. ఇది చూడండి మీరు, ఇక్కడ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఐఆర్సీ రూల్స్, ఇది గవర్నమెంట్ కేటాయించిన జీవో, ఇది మన జీవో చూడండి మీరు, ఇది గవర్నమెంట్ జీవో. దీంట్లో మనకు కాలేజీ 45,000 తీసుకోవాలి, 45,000 తీసుకోవాలి, కానీ వీళ్ళు 65,000 తీసుకుంటున్నారు. 45,000 తీసుకోవాల్సిన కాలేజ్ ఫీజు 65,000 తీసుకుంటున్నారు. ఇంటర్నల్ ఎగ్జామ్ కాలేజ్ లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది పెడతారు. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో స్టూడెంట్స్ ని కావాలని ఫెయిల్ చేసి మరి వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకోవాలనే కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు. 15,000 తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం? స్టూడెంట్ అనేది ప్రతి విషయంలో టార్గెట్ అవుతున్నాడు. మీరు జాయిన్ అయినప్పుడు ఏం చెప్పారు బ్రదర్? ఇక్కడ కట్టమన్నారు, ఏం కట్టమన్నారు? ఇక్కడ మాకు జాయిన్ అయ్యటంలో మీరు ఎక్కడ ఏ ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం లేదు. మీకు యాజ్ పర్ ది ఐఎన్సీ రూల్స్ ప్రకారము గవర్నమెంట్ KNR UHS యూనివర్సిటీ ఏదైతే కేటాయిస్తుందో దాని ప్రకారం మేము నడుపుతాము అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం మొత్తం మోసం ఉంది. మొత్తం అంటే మొత్తం ఇక్కడ జీవో రిలీజ్ ఉంది. ఇక్కడ KNR యూనివర్సిటీ రూల్స్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ కు ఓన్లీ 45,000 ఫీజు. ఇక్కడ చూడండి, అవును 45,000 ఉంది. ఓకే, దేవస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 45,000 తీసుకోవాలని మన KNR యూనివర్సిటీ జీవో ఉంది చూడండి, కానీ వీళ్ళు 65,000 తీసుకుంటున్నారు. మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే ఎక్స్ట్రా ఫీజెస్ అవి ఇవి అని వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? 15,000 తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఇంటర్నల్స్ కాలేజ్ లో ఇంటర్నల్స్ అని పెడతారు. సెమిస్టర్ కి ముందు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని కేటాయిస్తారు. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఏ కాలేజ్ లో ఇంటర్నల్ ఫెయిల్ అనేది ఉండదు. కాలేజ్ ఒకవేళ స్టూడెంట్ ఫెయిల్ అయితే కూడా కాలేజ్ ఎంకరేజ్ చేసి మరి స్టూడెంట్ ని పాస్ చేసి యూనివర్సిటీ ఎగ్జామ్ కి పంపిస్తారు. కానీ ఇక్కడ దాని అడ్వాంటేజ్ గా తీసుకొని స్టూడెంట్ ని ఫెయిల్ మరి చేసి కూడా వీళ్ళు మీకు హాల్ టికెట్ రాదు, మీకు అది రాదు అని భయపడిచి స్టూడెంట్ ని ఎంత దిగజారాలో అంత దిగజార్చి వాళ్ళ దగ్గర ఎమోషనల్ గా డామేజ్ చేసి ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో వాడు డబ్బులు కట్టేస్తాడు. వాడు ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో లాస్ట్ ఆప్షన్ లో మేనేజ్మెంట్ ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఉండాల్సిందే. అలాంటి సిచ్యువేషన్ కి దిగజారి మరి స్టూడెంట్స్ డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. పిల్లలు 4th ఇయర్ వరకు ఇక్కడ చదివారు. పిల్లలకి గవర్నమెంట్ సీటే వచ్చింది. మాకు తెలియక చేసాం. ఫస్ట్ ఇయర్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆ ఇష్యూ జరిగింది. సరే మేడం వచ్చి మళ్ళీ పిల్లల్ని జాయిన్ చేయించుకున్నాం. బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ వీళ్ళందరూ కంటిన్యూ చేశారు. ఎన్నో బాధలు పడ్డారు. ఇప్పుడు విన్నారు కదా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు సేమ్ పొజిషన్ వీళ్ళది కూడా అలాగే రన్ చేసుకుంటూ వచ్చారు. కష్టపడి చదివి
పాస్ అయ్యారు పిల్లలు. ఇప్పుడు సర్టిఫికేట్స్ కావాలి పిల్లలకి, సర్టిఫికేట్స్ ఇవ్వము అంటున్నారు. అంటే వీళ్ళ స్కాలర్షిప్ ఆగిపోయింది, స్కాలర్షిప్ ఇస్తేనే మేము మీకు ఇస్తాము అంటున్నారు. ఎంతవరకు న్యాయము? గవర్నమెంటే ఇవ్వమని చెప్పారు, హైకోర్టే ఇచ్చింది ఆర్డర్. మరి పిల్లలకి సర్టిఫికేట్ ఇస్తేనే కదా ఫర్దర్ స్టడీస్ కి వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ గురించి 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. రాత్రి కూడా 12 అయిపోయింది. లేడీస్ మీ అందరం ఇక్కడే కూర్చున్నాం. పోలీస్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. మొన్న ఫస్ట్ రోజు ఇస్తాము, మేనేజ్మెంట్ పిలిపించి మాట్లాడతాం అన్నారు. వాళ్ళు రాలేదు నిన్న. మళ్ళీ ఈ రోజు కూడా రమ్మన్నారు. 9 గంటలకు రాత్రి మమ్మల్ని పంపించేశారు. 9 నుంచి ఇక్కడే కూర్చున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ రెస్పాన్స్ లేదు. అమ్మా ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇవ్వమంటే ఇస్తలేరు కదా, ఇస్తలేరు. నెక్స్ట్ ఇప్పుడు రేపు కూడా ఎల్లుండి కూడా ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేద్దాం అనుకుంటారమ్మా మీరు? కలెక్టర్ ఆఫీస్ కి చేయాలనుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్ కి చేయాలనుకుంటున్నాం. డైరెక్ట్ సీఎం ఆఫీస్ కి వెళ్తాం. చెప్పండి స్టూడెంట్స్. యాక్చువల్లీ గవర్నమెంట్ జియో పాస్ చేసిన తర్వాత మాకు సంబంధమే లేదు దాని గురించి. వాళ్ళు స్కాలర్షిప్ మేము వేయలేము చేయలేము అన్న తర్వాతకి స్టూడెంట్స్ తప్పేంది? అది కాలేజ్ ఇంకా గవర్నమెంట్ రూల్, వాళ్ళ ప్రాబ్లం అది. మేమేం చేయాలి? మేము 4 years చదివి చేసి మొత్తం ఫైనల్ ఇయర్ వరకు కష్టపడుకునే చదివినాము. ఇప్పుడు మేము సర్టిఫికేట్స్ ఇయ్యము అని అంటే దానికి మేమేం చేయాలి? స్కాలర్షిప్స్ వాళ్ళు ఆపొస్తే వాళ్ళు ఆపేస్తే మేమేం చేయాలి? ఇప్పుడు మేము జాబ్స్ చేయాలి. 4 years అయిపోయినాయి, ఇంట్లో కూర్చుంటే కాదు కదా అన్న. మేము కూడా జాబ్స్ చేస్తేనే కదా ఇంట్లో అయ్యేది. ఇప్పుడు ఆల్రెడీ 2 weeks అయిపోతుంది మా రిజల్ట్ వచ్చి. ఇప్పటి వరకు ఒక కోర్స్ కంప్లీషన్ కూడా ఇస్తలేరు, మెమోస్ కూడా ఇస్తలేరు. ఇదేమి ఇవ్వకుండా మేము హాస్పిటల్ కి పోతే ఇంటర్వ్యూస్ కి అలౌ చేస్తలేరు. ఒక సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. ఏమనంటే స్కాలర్షిప్ స్కాలర్షిప్ స్కాలర్షిప్. దానికి మేము ఏం చేయాలి? మీ స్కాలర్షిప్ పడతలేము అంటే మేమేం చేయాలి? స్కాలర్షిప్ పడకుంటే ఆల్రెడీ హైకోర్టే చెప్పింది మేము ఇప్పట్లో ఏవి లేవు. స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఆపే రైట్స్ ఎవరికి లేదు. వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయొద్దు, వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇచ్చేసాలి. స్కాలర్షిప్ అనే ఒక రీజన్ వల్ల సర్టిఫికేట్స్ పెట్టుకోవద్దు అని చెప్పి ఆల్రెడీ వాళ్ళే చెప్పినారు. ఆల్రెడీ వాళ్ళే జియో రిలీజ్ చేసినారు. వాళ్ళే చెప్పిన తర్వాత ఇప్పుడు మేము ఏం చేయాలి? వీళ్ళకి వచ్చి అడుగుతానేమో ఒక స్కాలర్షిప్ అనేది ఒక రీజన్ పెట్టుకుంటున్నారు. ఏమనంటే ఇయ్యము చెయ్యము అనేసి అంటే ఇంకా మేము ఏం చేయాలి అసలు? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంతగానం చదువుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్స్ మేము చదివిందే ఆ సర్టిఫికేట్స్ కోసం. మా లైఫ్ కదా అది, అవే పెట్టుకుంటే ఇంకా మేము ఇంకెక్కడ జాబ్ చేస్తాము? వీళ్ళట్లే సఫర్ అవుతున్నారు. మా జూనియర్స్ అందరు సఫర్ అవుతున్నారు, మా సీనియర్స్ అందరు సఫర్ అవుతున్నారు. మేము లేదు, జూనియర్ లేదు, ఎవరికి లేదన్న. ఎప్పటి నుండో ఏదో 2024 బ్యాచ్ 2014 బ్యాచ్ నుండి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఐడి కార్డు చూసిన 2024 ఏదో అన్న వాళ్ళు ఇంకా 2 years నుంచి తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇవ్వలేదు, మాకు ఇస్తలేదు, రేపట్టాలి వీళ్ళకి కూడా ఇవ్వరు. ఎందుకు ఇంత దారుణంగా మోపారు మరి ఇక్కడ? వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాలి. స్కాలర్షిప్ వస్తలేదంటే ఆ స్కాలర్షిప్ మనీ మొత్తం 4 years మనీ కడితే వాళ్ళు మాకు సర్టిఫికేట్స్ ఇస్తారు. మరి ఇలాంటి టైంలో మీరు అందరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి కలెక్టర్ గాని కలిస్తే బాగుంటది కదమ్మా. అది గవర్నమెంట్ తప్పు కదా, మేమేం చేయాలి దానికి? అది గవర్నమెంట్ తప్పు అయినప్పుడు మేము ఏం చేస్తాం? మేము ఇక్కడ ఫీజు కడతాము, మేమే మా సర్టిఫికేట్స్ అన్ని మేమే ఇస్తాము, మేము అన్ని ఇచ్చి మేమే ఫీజు కట్టి మేము చదువుకొని మా డిగ్రీ మాకు ఇవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ కి మేమేం చేయాలి? అది వాళ్ళ తప్పు కదా. అంటే గవర్నమెంట్ పోర్టల్ ఇచ్చారు కదా మీకు. అవును. అలాంటి టైంలో మళ్ళీ కలెక్టర్ గారికి మీరు దగ్గరికి వెళ్ళాల్సి ఉంటది. అసలు మా ప్రాబ్లం కాదు కదా అన్నది. మాది కాకపోతే మేము ఎందుకు వెళ్తాం అసలు? స్కాలర్షిప్ వాళ్ళు అయ్యకుండా అది వాళ్ళ తప్పు కదా. మేము ఎందుకు వాళ్ళకి అడుక్కోవాలి? మా డిగ్రీ మేము అడుక్కోవాలా? వాళ్ళకి అడగలేం కదా. మేము సంపాదించుకున్న డిగ్రీ అది మేము ఎందుకు అడుక్కుంటాం వాళ్ళకి? అసలు కష్టపడి గవర్నమెంట్ సీట్ తెచ్చుకొని ఇప్పుడు మేము పైసలు కట్టి మళ్ళీ మా డిగ్రీ కోసం కూడా మళ్ళీ మా డిగ్రీ సర్టిఫికేట్స్ కోసం మేము మళ్ళీ పైసలు కట్టి మేము ఎందుకు తెచ్చుకుంటాము? ఉత్తి అనే చదువుతున్నామా? ఎందుకు ఇష్టం? మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ సీట్ పెట్టేది లేకుండే ప్రైవేట్ లో చదువుకోండి అని చెప్పి పంపించేది ఉండే. యాజ్ పర్ నామ్స్ కాలేజ్ రన్ చేయట్లేదు అన్న. సరైన ఫ్యాకల్టీ లేదు, మాకు ఫ్యాకల్టీ లేదు. యాజ్ పర్ ఐఎన్సీ రూల్స్ ప్రకారం 18 మంది ఫ్యాకల్టీ ఉండాలి, కానీ ఇక్కడ 3-4 ఫ్యాకల్టీ ఉన్నది. మాకు ల్యాబ్స్ లేవు, కరెక్ట్ గా అసలు ఏమీ లేవు. ఇక్కడ ఐఎన్సీ రూల్స్ ప్రకారం మాకు 45,000 ఫీజు తీసుకోవాలి, దానికన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. హాల్ టికెట్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. అన్న ఒక విషయము, ఒకటి ఫెయిల్ అయితే స్టూడెంట్ తప్పనుకుంటాం, వీడు ఫెయిల్ అయితే స్టూడెంట్ తప్పనుకుంటాం. కానీ 34 మందిని ఫెయిల్ చేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? సెమిస్టర్ కి 15,000 ఎక్స్ట్రా ఎందుకు కట్టాలి? దేనికి కట్టాలి? ఏ రూల్ ఉందని కట్టాలి? యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎందుకు కట్టలేదు? కాలేజ్ 45,000 ఉంది కదా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. 45,000 ఉంది కదా, ఎందుకు 45,000 తీసుకోకుండా ఎక్స్ట్రా మనీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి తేవాలి? మేము ఒక్కొక్కటి కూలి పని చేసుకుని వస్తున్నారు మా పేరెంట్స్. గవర్నమెంట్ కోటాలో వచ్చిందా లేకపోతే ప్రైవేట్ కోటాలో? గవర్నమెంట్ కోటా అన్న, గవర్నమెంట్ కోటా నుంచి వచ్చింది మాకు. గవర్నమెంట్ కోటా నుంచి కష్టపడి సీట్లు కొట్టుకున్నాం. మా దగ్గర పైసలు లేకనే కష్టపడి సీట్లు కొట్టుకున్నాం. ఇక్కడ వచ్చిన లక్షలు కట్టమంటే ఎక్కడి నుంచి కడతాం? మేడికల్ చేస్తే కట్టం. అది లేకనే గవర్నమెంట్ అది లేకనే గవర్నమెంట్ కోటల మీద కష్టపడి చదివి
సీట్లు తెచ్చుకుంటున్నాం. కష్టపడి చదివి సీట్లు తెచ్చుకొని ఇంతగానో కష్టపడుతుంటే మళ్ళీ పైసలు కట్టండి ఏడికెళ్ళి కట్టాలి, ఏడికెళ్ళి తెచ్చి పైసలు కట్టాలి. లక్షలు ఫీజులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చెప్పిండా, ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 45 కట్టమన్నారు. 45 తప్ప ఏం కట్టద్దని చెప్పారు. సరైన ఫ్యాకల్టీ లేదు, ఏమీ లేదు, హాస్పిటల్ అటాచ్మెంట్ లేదు, ప్రతి ఒక్కటి హ్యాండ్స్ పర్ నామ్స్ ఎక్కడ అసలు జరుగుతలేదు. ఇక్కడ ఏమి మాకు జస్టిస్ జరుగుతలేదు. మేము 3 రోజుల నుంచి ఇక్కడే పోరాటం చేస్తున్నాము. 3 రోజుల నుంచి మాకు జస్టిస్ జరుగుతలేదు. ఇక్కడే కూర్చున్నాం 12 దాకా, ఇక్కడ అంతా 12 దాకా ఇక్కడే ఉన్నాం అందరం. పోలీసులు వచ్చేమో వాళ్ళందరినీ తీసుకొని పోయినారు. మాకు చాలా ఇక్కడ సఫర్ అవుతుంది. స్టూడెంట్స్ కి జస్టిస్ జరుగుతలేదు. చిన్న విషయం తమ్ముడు, ఇక్కడ 3 రోజుల నుంచి మీరు పోరాటం చేస్తుంటే మరి మీరు డాక్టర్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు, మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంది కదా, అక్కడ ఏమైనా సమాచారం ఇచ్చారా మీరు కలెక్టర్ గారికి? ఇప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వలేదు అన్న, మేము ఎక్కడ ఏమీ లేదు. ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తున్నా, పీస్ఫుల్ ప్రొటెస్ట్. మాది ఏంటంటే వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. పిఎస్ లో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ వచ్చి మాట్లాడుతా అన్నారు. నిన్న దాకా చూసాం, నిన్న టైం ఇచ్చాము, మొన్న టైం ఇచ్చాము, కానీ ఏం రెస్పాన్స్. ఇక్కడ జరిగేది ఏంటంటే గవర్నమెంట్ కి సంబంధించిన స్కాలర్షిప్ సంబంధించింది అయితే కలెక్టర్ గారు మాట్లాడాలి. మరి ఇప్పుడు దాని మీద కలెక్టర్ గారికి సందేశం ఇస్తే బాగుంటది కదా. మీరు ఇట మేము కలెక్టర్ గారి కంటే ముందు పోవాల్సిన కంటే పోలీస్ స్టేషన్ కి పోయినాము. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతామని పోయినాము. కాకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో సిఎస్ఆర్ గారు మమ్మల్ని పిలిపించి మేనేజ్మెంట్ ని పిలిపించి మేము మాట్లాడతామన్నారు. ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ డే కాల్ చేస్తే మేము నెక్స్ట్ డే ఇక్కడనే ధర్నా చేసినాము. నెక్స్ట్ డే కూడా మేము పిలిపిస్తామన్నాము, పిలిపించలేదు. ఈ రోజు కూడా పిలిపిస్తామన్నారు, 9 గంటల వరకు పిలిపిస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ రాలేదు, ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ అయినా మేము సెటిల్ చేస్తామంటున్నారు కదా. 3 డేస్ నుంచి చెప్తున్నారు సార్, 3 డేస్ నుంచి చెప్తున్నారు. ఇట్లా డిలే అవుతుంది సార్. నిన్న రాత్రి 12 గంటల వరకు ఇక్కడ కూర్చున్నాము. ఒక ఏఎస్ఐ వచ్చారు. ఏఎస్ఐ వచ్చి స్టూడెంట్స్ కి అగెన్స్ట్ గా క్రిమినల్ కేసు పెడతామని మమ్మల్ని బెదిరించి పోయారు. ఎవరు అతను? కుషాయిగూడ పిఎస్ నుంచి ఏఎస్ఐ వచ్చారు. వాళ్ళే వచ్చి స్టూడెంట్స్ ఆపోజిట్ గా క్రిమినల్ కేసు పెడతాం కరప్షన్ జరుగుతుందని మేము చెప్తుంటే, మా బాధలు మేము చెప్తుంటే, మీ మీద మీరు హరాస్మెంట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీ మీద క్రిమినల్ కేసు పెడతా అని చెప్పి అందరిని భయపెట్టి అన్ని తాళాలు వేసుకొని కింద కూర్చోబెట్టారు మమ్మల్ని. వాళ్ళని ప్రోటోకాల్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు, ఫ్యాకల్టీని తీసుకొని సపోర్ట్ దగ్గర వెళ్ళిపోయారు. నైట్ 12-1 దాకా ఇక్కడ జాగారం చేసినాం. తిండి లేదు, తిప్పలేదు. మమ్మల్ని ఎందుకు ఇట్లా? వాల్యూ లేదా? ఎందుకు మాకు జస్టిస్ చేయట్లేదు? ఇక్కడ పోలీస్ వారు వచ్చేసి మీ మీద దౌర్జన్యంగా అయితే చెప్పే రైట్స్ వాళ్ళకి లేవు. ఇంకొకటి ఏంటంటే మీరు సిఐ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర వెళ్ళేసి మేము ఇట్లా ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఆ రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఇచ్చిన తర్వాత మీరు చేసుకోవాల్సింది ఉంటది. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసారా, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేశారా? సార్ మేము ధర్నా చార్జ్ చేశాము. అంత ఇన్ఫర్మేషన్ సిఎస్ఆర్ కి పాస్ అయిపోయింది. సిఎస్ఆర్ మమ్మల్ని తీసుకెళ్లారు, సిఎస్ఆర్ మాట్లాడారు. కాకపోతే మా పేరెంట్స్ కూడా అందరూ వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమన్నారంటే సిఎస్ఆర్ మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను, మేనేజ్ని పిలిపించి మీ సొల్యూషన్ నేను చేస్తాను అన్నారు. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఏ సొల్యూషన్ చేయలేదు. మేము 3 రోజుల నుంచి కూడా అదే చేస్తున్నాము. సిఎస్ఆర్ మాట మీద, సిఎస్ఆర్ గౌరవం మీద మేము పీస్ఫుల్ గా కామ్గా వెళ్ళిపోయినాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరగలేదు, పిలిపించి మాట్లాడలేదు. ఇక పైకి ఏముంది, జర మాట్లాడిన మీరు మాట్లాడినాక వెళ్ళండి. అప్పటి నుంచి మాట్లాడతారు కదా. నిన్నటి నుంచి ఆల్రెడీ మాట్లాడిరేము కదా నైట్. అరే మాకు ఫోన్ చేసిరా వాళ్ళు, అందుకోనికి వచ్చినాం మేము. పనేం లెక్క రాలేదు ఇక్కడికి. వాళ్ళతో తర్వాత మాట్లాడండి. మేము మాతో కానీ మేము ఇద్దరు వచ్చాం. ఇప్పుడు మీరు మేనేజ్మెంటా, ప్రిన్సిపాల్ అయితే కొంచెం సేపు ఆగండి. మరి మేము మాట్లాడినాక మరి మొన్నటి నుంచి లేని ఇప్పుడు అందుకే రాబడుతున్నా అన్నా. అట్లా కాదన్నా, 2 రోజుల నుంచి లేని ఇప్పుడు అంత తొందర ఎందుకు పడుతుండ్రు అన్నా? రండి అరే మేము తీసుకున్న తర్వాత వెళ్ళండి అన్నా. నిన్నటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు సార్? సార్ ఒక్క నిమిషం, నేను అడిగిందని చెప్ప. నిన్న మొన్నటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు తొందరపాటు? నిన్న మొన్నటి నుంచి లేని తొందర
ఆగండి అన్న, నిన్న మొన్నటి నుంచి లేని తొందర ఇప్పుడు ఎందుకు తొందర పడుతున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు ఏ కంప్లైంట్ ఇచ్చినా రావాల్సిందే, వాళ్ళ డ్యూటీ అది, మా డ్యూటీ ఇది, మీ డ్యూటీ ఇది. మరి ఇన్ని రోజుల నుంచి మరి మీరు ఇంత అన్న, నేను ఒక్క నిమిషం అడిగాను అన్నగారు, నేను మాట్లాడేది చెప్పండి. ఇన్ని రోజులు లేని ఇంత తొందర ఎందుకు పడుతున్నారు ఇప్పుడు? అంటే ఇన్ని రోజులు కనవలేదా మీకు? సెటిల్ కావాలి. మీకు ఏదైనా ఇష్యూ సెటిల్ కాదన్నా, 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఆడపిల్లలను ముందర కూర్చుని ఈ రోజు తీసుకోవద్దు అంటే, ఒక నిమిషం ఆగండి అన్న, మరి ఈ రోజు తీసుకోవద్దు అంటే ప్రిన్సిపల్ గా మీకు ఒక అవకాశం ఇచ్చినట్టుగా ఇంత ముందు, మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? మేనేజ్మెంట్ ఇప్పుడు వచ్చినారు. అంటే ఇన్ని రోజులు పడుకున్నారా, నిద్రపోయిరా? మేనేజ్మెంట్ 2 రోజులు లేరు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఒక నిమిషం ఆగన్నా, నిద్రపోయిరా? నిన్న మొన్న 3 రోజుల నుంచి ఆడపిల్లలు రోడ్ ఎక్కుతుంటే మాట్లాడేసి అది అన్న, ఆడపిల్లలు కదా వాళ్ళంతా రోడ్ మీద వాళ్ళకి చూడనా? ఆడపిల్లలు కనబడింది ఎట్లా అన్న మీకు? సెటిల్ కాకపోతే మళ్ళా కిందకి వచ్చి మీరు వాయిస్ తీసుకోండి అంటే సెటిల్ అంటే మీరు పోయి మాట్లాడరు, అప్పటిదాకా వాయిస్ ఇస్తారు, మీరు మాట్లాడేస్తారు ఎవరైనా వస్తే కదా నేను అన్న, నువ్వు వెళ్ళండి, లేకపోతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళు, ఒక్కళ్ళు వెళ్ళు. బయట పట్టది యాక్టింగ్ చేసుకుంటా.